అయ్యో, గాయం అయినట్టుంది. అక్కడ గుండెకి, ఇక్కడ కాలికి. అయ్యో, ఈ రోజంతా గాయాలవుతున్నాయి. అయినా బంగారం లాంటి చీర ఎందుకు చింపుతున్నావు? అన్నయ్య పరువు మర్యాదలకి ప్రతీక అయిన కండువా కింద పడిపోయింది కదా, అది చింపి కట్టు కడదాం. ఈ కండువా విలువేంటో తెలుసా మీకు? ఒక్కసారి భుజం మీద నుంచి కింద పడ్డాక అదొక తుండు గుడ్డ మాత్రమే. ఇలా ఇవ్వు. నేను కడతాను. అవసరం లేదు. ఎందుకు కోడలి పిల్ల, నేను కడుతున్నాను కదా. అయినా అన్నయ్యకి రాఖీ ఎలాగో కట్టనివ్వడు, కనీసం ఈ కట్టైనా కట్టనివ్వండి. అవును, ఈ గాయానికి నేను కట్టుకట్టాను. మరి రామలక్ష్మి గుండెకైన గాయానికి ఎవరు కడతారు? ఆపుతారా? కట్టడం అయిపోయిందిగా, ఆపేశానులే. చెప్పు. రామలక్ష్మి ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసి ఇదే కండువా మళ్ళీ మా పెదనాన్న భుజం మీదకి వచ్చేలా చేస్తాను. ఆల్ ది బెస్ట్. ఏమండి, పదండి ఇంటికి వెళ్దాం. నేను కాసేపు ఆగుస్తాను జానకి. ఈ ఊరికే కొండంత అండగా ఉన్న రఘురామే చిన్న బండరాయి గాయం చేసేలా చేశాను. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. పిల్ల కాకివి నువ్వెంతే. మీ పెదనంతో పాటు మీ అక్క చెల్లెళ్ళ లెక్క కూడా తేలుస్తా.